యాజ్ అన్ యాక్టర్ ఇంత గ్యాప్ వచ్చినప్పుడు అసలు ఎలా ఉంటుంది? మీ సంగతే చెప్పండి. నిజంగా అండి, అందరూ గ్యాప్ అని అంటున్నారు. నిజంగానే స్క్రీన్ మీద నేను కనిపించి చాలా 5-6 ఇయర్స్ అయిపోయింది. సో గ్యాప్ ఉంది. బట్ నేను ఆ ఇయర్స్ అంతా నేను షూటింగ్లోనే ఉన్నా. షూటింగ్స్ జరుగుతున్నాయి, మధ్యలో కరోనా వచ్చింది, 6 months ఆపాం, మళ్ళీ సెకండ్ వచ్చింది, మళ్ళీ 6 months ఆపాం. వేరే ప్రాజెక్ట్ ఇప్పుడు దీంతో పాటు ప్యారలల్గా 2 projects రెడీ టు రిలీజ్ అండి. అది అవి కూడా రిలీజ్కి రెడీ ఉన్నాయి. సో వన్స్ ఇది కొంచెం టేక్ ఆఫ్ అయిపోయి మినిమం సినిమా అవుతుంది ఇది అయిన వెంటనే ఆ 2 కూడా వచ్చేస్తాయి. బట్ ఎంత గ్యాప్ రాకూడదు. ఆ 3 films కూడా రావడానికి ప్రాక్టికల్గా పక్కన పెడితే అండి, నేచర్ కూడా అంటే ఈ కోవిడ్, కరోనా ఇవన్నీ రావడం వల్ల గ్యాప్లో జరిగింది. బట్ నేను స్క్రీన్ మీద కనిపించి ఇన్ని ఇయర్స్ పట్టింది. బట్ ఎంత అయినా సరే ఫస్ట్ నేను ప్రిపేర్ అవ్వాలి దానికి. అంటే నేను బేసిక్గా కొంచెం ఏదైనా లైట్గా తీసుకుంటాను. సో మనకి ఏంటంటే ఓకే ఈ సినిమా ఉంది, మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఈ కథ బాగుంటుంది, ఈ కథ బాగుంటుంది, రిలీజ్ అయితే మనకు ఉపయోగపడుతుంది అన్నది నేను ఫిక్స్ అయిపోతాను. సో ఈ గ్యాప్లో అది కాకుండా నా పర్సనల్గా నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే, మీరు అన్నారు కదా ఏం చేసేవారు అన్నది చాలా ఉంటుంది. బట్ ఈ 5 yearsలో నాకు నచ్చిన పని ఒకటి చేసుకున్నాను. అంటే నేను నేర్చుకున్న జాబ్ ఏంటంటే ఫస్ట్ అన్నదే అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. సో అప్పటి నుంచి నాకు అలవాటు అయింది ఏంటంటే స్క్రిప్ట్ రైటింగ్ అని నాకు అలవాటు బాగా. బట్ అదొకటి నన్ను ఎంగేజ్ చేసింది. మీరు స్క్రిప్ట్ రాసారా ఈ గ్యాప్లో? ఏదో ఒకటి నడిచిందండి. ఇప్పుడు మాట్లాడలేం, ఎందుకంటే ఇది ఏం చేశాను అన్నది రేపు పొద్దున్న అది నేను మెటీరియలైజ్ అయితే అది దాని గురించి చెప్పొచ్చు. ఇది నేను అప్పుడు చెప్పేశారు ఆల్రెడీ కదండి. నేను ఎంగేజ్ అయ్యే ఉన్నాను. బట్ షూటింగ్లో చాలా గ్యాప్స్తో చేశాను. బట్ నా వర్క్తో చిన్న ఎంగేజ్ అయ్యాను, ప్రిపేర్ అయ్యాను. ఓకే మనకి ఎంత టైం పడుతుంది, బట్ ఎంత టైం పట్టినా మనం కొడతాం. ఈ రెండు నేను ఫిక్స్. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం మనం అంటే దాని గురించి ఆలోచించి అది ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది ఏంటి అన్న టెన్షన్ తీసుకోలేదు. అసలు రాదు నాకు, అసలు రాదు. నేను ఆ థాటే రానవును. నేను అంటే బేసిక్గా నేను అంటే థాట్ని కట్ చేస్తాను, రానవును అసలు కంటిన్యూ చేయరా, అసలు రాదు అసలు నా దగ్గరికి. అంటే మనకు అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనకి ఆ థాట్ మనకు వస్తూ ఉంటుంది, ఆలోచన వస్తుంది అనేలోపు దాన్ని రానవును ఇక్కడికి. కానీ నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలోనే మీకు ఎక్స్పోజర్ వచ్చింది, లైఫ్ని చూసింది అని కూడా చెప్పొచ్చు కదా. కానీ ఇక్కడే ఉన్నప్పుడు, ఇక్కడే చూస్తున్నప్పుడు ఫ్రెండ్స్ అందరు కూడా ఇక్కడే ఉంటారు. మరి బయటికి వెళ్ళి వాళ్ళని కలుస్తున్నప్పుడు వేరే వాళ్ళకైనా ఇంకేమైనా క్వశ్చన్లు అడుగుతారేమో, కానీ యాక్టర్ మాత్రం ఒకటే క్వశ్చన్ అడుగుతారు, నెక్స్ట్ ఏంటి, అంతే కదండి. బట్ అంటే మీరు ఆ థాట్ని కట్ చేసిన ఈ జనాలు వచ్చి గుర్తు చేస్తున్నప్పుడు అది కోపప్ చేయడం కష్టం. అదే అంటున్నాను వాళ్ళనే డీల్ చేయాలండి ఫస్ట్, అంతే కదండి. సో వాళ్ళు అడిగే క్వశ్చన్ మనం తీసుకోలేనప్పుడు అక్కర్లేదు కదా. వాళ్ళు వేసే క్వశ్చన్ ఓకే ఎప్పుడు హిట్ కొడతావు అంటే వస్తుంది, ఎందుకు రాదు, వచ్చింది కదా వస్తుంది, అంతే. సో వాళ్ళేసే క్వశ్చన్ని మనం ఆన్సర్ చెప్పి మనం ఊరుకుంటే సరిపోతుంది.